మీరు స్ప్రే రిమోట్ కంట్రోల్తో స్ప్రే చేసేది దాన్ని ఇలా పార్ట్స్ ఇలా లూజ్ చేసి ముడుచుకుంటారు. మళ్ళీ దానికి సంబంధించిన బాక్స్లో పెట్టి వేరే చోట తీసుకెళ్తారు. మళ్ళీ దాన్ని అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇలా బిగించుకుని స్ప్రే చేస్తారు రిమోట్ కంట్రోల్తో. చూడండి ఫ్రెండ్స్, ఏ ఊరు సౌండ్ ఇది? చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది దీని పార్ట్లు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పొలంలోకి మనం వెళ్ళకోకుండా, చీకట్లో గడ్డి వెళ్ళకోకుండా మనం రోడ్డు మీద నుంచి ఆపరేట్ చేసుకుంటే చక్కగా ఒక రోబోట్ వెళ్ళి మన వరి పొలంలో ముందు స్ప్రే చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ దానికి సెట్ చేసినటువంటి బాక్స్లో ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ చక్కగా మడుచుకున్న తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి ఇలా దానికి సంబంధించినటువంటి బాక్స్లో ఇలా పెట్టుకోవచ్చు మనకు రోబోట్. బాగుంటుంది. అవును, బాక్స్ అయితే ఉన్నాడు కానీ బండి లేదంట. పొద్దున అంటుంది ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా గమనించి ఇలాంటి స్ప్రే సహాయంతో రిమోట్ కంట్రోల్ స్ప్రేతో మనం పిచికారీ చేసుకోవచ్చండి వరి పొలానికి అందరూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ అందరికి కూడా శ్రీరామ రక్ష, అందరూ పంటలు బాగాలని కోరుకుంటున్నాం. ఓకే, మన రైతులు వచ్చి ఇప్పుడు చూశారని దీన్ని ఎర్రవారిగూడెంలో. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుందాం. అలాగే రైతులకి వరి పంటలు బాగా పండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. బాయ్.